నమస్తే. నేను మీ డాక్టర్ సతీష్ ఐఆర్ఎస్ఏ మాట్లాడుతున్నాను. సో, సమ్మర్ ఇంటర్న్‌షిప్‌కి సంబంధించి చాలా వీడియోస్ కొన్ని కాదు గానీ, చాలా వీడియోస్ చేస్తున్నాను నేను. సో, అన్‌ఫార్చునేట్‌గా అవి మరి చాలా ఇంపార్టెంట్ అని చెప్తున్నాను. బట్ ఎక్కువ మంది చూసి అప్లై చేయండి అని చెప్తున్నాను. మరి ఈ వీడియోస్ ఎందుకో ఎవరో 500,000 మంది కూడా చూడట్లేదు. బట్ అయినా కూడా నార్మల్ వీడియోస్ ఏదో ఎమోషనల్ వీడియోస్ అయితే లక్షల్లో చూస్తూ ఉంటారు. బట్ ఇది చాలా ఇంపార్టెంట్ అండి అవి. అంటే సరిగ్గా అవగాహన లేకపోవడం వల్ల అందుకని ఎక్కువగా పేరెంట్స్‌కి జనరల్‌గా సరైన అవగాహన ఉండదు, బ్రెయిన్ ఉండదని చెప్తూ ఉంటాను నేను యాక్చువల్‌గానే. ఇవి చాలా ఇంపార్టెంట్ యాస్పెక్ట్స్ అండి సమ్మర్ ఇంటర్న్‌షిప్ అనేది. ఇది ఎక్కువ మందికి తెలియాలి, ఎక్కువ మంది అప్లై చేస్తే కొంచెం బెటర్ స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఆపర్చునిటీస్ వచ్చే అవకాశాలు ఉంటాయి. బట్ అన్‌ఫార్చునేట్‌గా రీసెర్చ్ ఇంటర్న్‌షిప్‌కి సంబంధించి చాలా వీడియోస్ చేస్తున్నాను తప్ప బట్ మళ్ళీ నా దగ్గర కౌన్సిలింగ్‌కి వచ్చి సార్ ఇంటర్న్‌షిప్స్‌కి వెళ్తానని అడుగుతున్నారు. ఏంటో నాకు అసలు అర్థం కావట్లేదు. ఏమండి వీడియోలు చేస్తున్నాను కదండీ, నెల నుంచి చూస్తున్నారంటే చూడట్లేదు సార్ మాకు తెలీదు అని అడుగుతున్నారు. మరి నాకు చెప్పడం సరిగ్గా రావట్లేదా? లేకపోతే మీకు సరిగ్గా చూడటం రావట్లేదా? నాకు అర్థం కావట్లేదు. ఇవన్నీ చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్స్ అండి. అంటే ఆల్మోస్ట్ రేర్ కూడా కదండి, నాకు ఎక్కడ దొరకవు ఇవి. ఇవి ఇంపార్టెంట్‌గా ఉంటే ఇప్పుడు మ్యాథ్స్, ఫిజిక్స్ ఏ పుస్తకాలు చదవాలని పెడితే 1,00,000 మంది చూస్తారు జేఈకి. ఫిజిక్స్ బుక్స్ నేను చెప్పేదేముంది బోలెడు మంది చెప్తున్నారు కదా! దానికి నేను చెప్పక్కర్లేదు కదా! అందరూ చెప్పే వీడియోలు లాంటివి నా దగ్గర నుంచి మీరు ఎక్స్‌పెక్ట్ చేయకండి. చూడు పెరిమీటర్ ఇన్‌స్టిట్యూట్ అని ఒకటి చెప్పాను. ఎక్సలెంట్ ఇన్‌స్టిట్యూట్ అండి. మ్యాథ్స్ ఫ్లాగ్స్ చెప్పాను. ఎవడైనా దానికి ఏం లేదు ఇంకా. అసలు ఎందుకో మరి జనాలు అంటే ప్రాబబ్లీ ఈ పాయింట్ ఎవరో కౌన్సిలింగ్ వస్తే ఒకళ్ళని అడిగాను నేను. అడిగితే వాళ్ళు ఏం చెప్పారంటే, "సార్ అవన్నీ టాప్ 2% ఆఫ్ ది స్టూడెంట్స్, 5% ఆఫ్ ది స్టూడెంట్స్‌కి ఆపర్చునిటీస్ కదా! మేమందరం మాస్ పీపుల్ సార్. మాకంతా ఎమోషన్స్ లేకపోతేనేమో ఎవడైతే ఆశ కల్పిస్తాడో, ఎవడైతే ఆశ కల్పించి కంటెంట్ ఏదో చెప్తాడు 10 మార్కులు వచ్చినా జేఈ వత్తదా, లేకపోతే 20 మార్కులు వచ్చినా ఐఏఎస్ వత్తదా అని చెప్తే వింటాం సార్. మేము అలా అలవాటు పడిపోయాం జనాలకి. గవర్నమెంట్ ఎలాగైతే ఫ్రీ పథకాలకు అలవాటు పడ్డారో ఇలాగని చెప్పి అంటారు. బట్ ఎనీవే రీసెర్చ్ ఇంటర్న్‌షిప్‌కి సంబంధించి అయితే మాత్రం డెఫినెట్‌గా ఇట్స్ గోల్డెన్ ఆపర్చునిటీ అండి. ఎందుకంటే నేను చాలా కష్టపడి ఇవి నేను చెప్తున్నానండి యాక్చువల్‌గా. మిగతాదంటే రెగ్యులర్‌గా నాకు తెలుసు కాబట్టి మేము మాట్లాడుతాం. ఇదంతా రీసెర్చ్ చేసి, చూసి డెడ్‌లైన్ అయిపోకుండా చెప్పాలి. మోస్ట్లీ అన్ని కవర్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాను నేను. ఇంటర్ కూడా లాస్ట్ టైం అలాగే చెప్పాను నేను యాక్చువల్‌గా. అఫ్‌కోర్స్ కొంతమంది బెనిఫిట్ అవుతున్నారు. వాళ్ళ అదృష్టం. చాలామంది థాంక్స్ చెప్తున్నారు, బెనిఫిట్ అవుతున్నారు. మరింత ఎక్కువ మంది బెనిఫిట్ అవ్వాలని నా కోరిక, అంతకు మించి ఏం లేదండి. ఐఐపీఈ ఏదైతే మనకు ఉంటుందో చాలామంది తెలిసింది, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పెట్రోలియం అండ్ ఎనర్జీ వైజాగ్. దీంట్లో మనకి సమ్మర్ రీసెర్చ్ ఇంటర్న్‌షిప్ పడిందండి. ఎస్ఐపి అంటారండి. సమ్మర్ ఇంటర్న్‌షిప్ ప్రోగ్రామ్ అంటారండి, ఎస్ఐపి ప్రోగ్రామ్. సో అట్లా మీరు గూగుల్ చేసినట్లయితే వస్తుంది. ఐఐపిఈ వైజాగ్ ఎస్ఐపి అని సమ్మర్ ఇంటర్న్‌షిప్ కొట్టినట్లయితే వస్తుంది. స్టెమ్ ప్రోగ్రామ్స్ అన్నీ కూడా ఇది చాలామంది ఏమనుకుంటారంటే అండి, ఐఐపిఐ అంటే ఏదో కెమికల్ ఇంజనీరింగ్ లేదా పెట్రోలియం, ఓఎన్జీసీ సంబంధించిన ఇన్స్టిట్యూట్, ఎనర్జీ సంబంధించిన ఆర్జీఐపీటీ ఇది కూడా అనుకుంటారు. కాదండి. ఈ యొక్క ఐఐపీ ఏదంటే పర్మనెంట్ క్యాంపస్‌కి సంబంధించి ఆల్రెడీ వైజాగ్‌లో, సభవరం ఆ ఏరియాలో ఆల్రెడీ వర్క్ జరుగుతుంది. బట్ ఇప్పుడు ఆల్మోస్ట్ స్టెబిలైజ్ అయిపోతుందండి క్యాంపస్. నరేంద్ర మోడీ గారు కూడా మన వైజాగ్ వచ్చినప్పుడు దీనికి సంబంధించి విజిట్ కూడా చేయడం జరిగింది. సో ఇది డెఫినెట్‌గా స్టెమ్‌కి సంబంధించిన కోర్సెస్ అన్నీ ఉంటాయండి. ఇందులో ఏదో ఒక కోర్సు అన్నది అట్లా ఏమి ఉండదండి. బీటెక్ చదివిన స్టూడెంట్స్ అయినా, లేకపోతే బీఈ గానీ, ఎంఎస్ గానీ, ఎంఎస్సీ గానీ, ఈవెన్ ఎంటెక్ డ్యూయల్ డిగ్రీ గానీ, ఎంఎస్సీ డ్యూయల్ డిగ్రీ గానీ, స్టెమ్, సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్ ఎలాంటి మ్యాథమెటిక్స్ ఇలాంటి అందరూ కూడా దీనికి అప్లై చేసే అవకాశం ఉంటుంది. 30th మార్చి. ఇది 8 వీక్స్ ప్రోగ్రామ్ అండి. ఇది 11th మే 2026 మనకి ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుంది. మీరు అనొచ్చు సార్ 11th మేకి నాకు ఎగ్జామ్స్ అవ్వలేదు, మరి నేను ఎలాగా వెళ్ళి చదవాలనుకుంటే 11th మే నుంచి అంటే సెకండ్ వీక్ ఆఫ్ అదే ఆల్మోస్ట్ ఫస్ట్ మండే అండి యాక్చువల్‌గా 11th అనేది మండే ఉంటుంది. అట్లా కాకుండా ఈవెన్ 4th వీక్ ఆఫ్ మేలో ఫస్ట్ మండే ఏదైతే ఉంటుందో ఆ మండే కూడా మీరు రిపోర్ట్ చేయొచ్చు. బేసికల్‌గా మండే రిపోర్ట్ చేయాలి. ఎందుకంటే 8 వీక్స్ కాన్సెప్ట్ కాబట్టి. ఒకవేళ 11th మీరు వెళ్ళకపోయినట్లయితే నెక్స్ట్ మండే. ఈవెన్ 4th వీక్ ఆఫ్ మే, ఇది అర్థమవుతుందా మీకు? మే నెలలో 4వ వారం ఉంటుంది కదా! 4వ వారంలో ఉన్న మండే రిపోర్ట్ చేసినా పర్వాలే. 2వ వారంలో ఉన్న మండే రిపోర్ట్ చేసినా పర్లే. మే నెలలో 3వ వారంలో ఉన్న మండే రిపోర్ట్ చేసినా పర్లేదు. అక్కడి నుంచి 8 వారాల పాటు మీరు కంటిన్యూ చేసే అవకాశం ఉంటుంది. ఇది 8 వారాలు కంపల్సరీగా చేయాలి. అప్లికేషన్ ఫీజు రూ. 500 ఉంటుంది. ఎస్బీఐ కలెక్టర్ ఉంటుందండి. ఎస్బీఐ కలెక్టర్‌లోకి వెళ్ళి మీరు అప్లై చేయాలి. డైరెక్ట్‌గా ఆన్‌లైన్ అది కాకుండా. సో ఇది 30th లాస్ట్ డేట్ చెప్పాను మీకు. ఇది అప్లికేషన్ ఆల్రెడీ మార్చి 2వ తారీఖున పడింది. బట్ ఎనీవే డెడ్‌లైన్ 30th ఉంది కాబట్టి ఇంక ముందే నేను పబ్లిష్ చేయడం జరుగుతుంది. దాన్ని బట్టి మీరు ఇమీడియట్‌గా చేయండి. రిజల్ట్ 13వ తారీఖు ఏదైతే ఉంటుందో ఏప్రిల్ 13వ తారీఖు రిజల్ట్ ఇవ్వడం జరుగుతుంది. సో డెఫినెట్‌గా నేను చెప్పాను కదండీ, మేలో మీరు ఎప్పుడు రిపోర్ట్ చేసినా పర్లేదు. సెకండ్, థర్డ్, ఫోర్త్ వీక్ మండేలో మీరు రిపోర్ట్ చేసుకోవచ్చు. ఇది ఓన్లీ కంప్యూటర్ సైన్స్ అదే కంప్యూటర్ సైన్స్ కూడా ఏదో పెట్రోలియం ఇంజనీరింగ్ అనుకుంటారని అలా కాదండి. బయో సైన్సెస్ కానీ, బయోటెక్నాలజీ కానీ, బయో ఇన్ఫర్మాటిక్స్ కూడా అప్లై చేయొచ్చు. కన్‌ఫ్యూజ్ అవ్వద్దు. ఈ బయాలజీ చదివి బయో ఇన్ఫర్మాటిక్స్ ఏదైతే ఈ డీమ్డ్ యూనివర్సిటీ టైర్ 3 బ్యాచెస్ ఉంటాయో వాళ్ళు కూడా అప్లై చేయొచ్చు. కెమికల్ ఇంజనీరింగ్ కానివ్వండి, కెమిస్ట్రీ కానీ, కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ కానీ, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, జియాలజీ స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు కానీ, జియో కెమిస్ట్రీ కానీ, జియో ఫిజిక్స్ కానీ, ఎందుకంటే అదంతా కనెక్టెడ్ అండి. మైనింగ్, పెట్రోలియం గానికి సంబంధించి మ్యాథమెటిక్స్ కానీ మెకానికల్ కనెక్టెడ్ ఉంటుందండి. పెట్రోలియం ఇంజనీరింగ్ కనెక్టెడ్ ఉంటుంది కాబట్టి ఇది. బట్ స్టూడెంట్కి ఉండవలసిన కండిషన్ ఏంటంటే బ్యాక్‌లాగ్స్ ఎట్టి పరిస్థితుల్లో ఉండకూడదు. నో డిసిప్లినరీ యాక్షన్, హెచ్ఓడి సిగ్నేచర్ పెట్టాలి. అట్లాగే మీ అప్లికేషన్ చేసేటప్పుడు మీ పబ్లికేషన్స్ ఏమైనా చేసుంటే ఇంతకుముందు అది రాయాలి. అదొక సెపరేట్‌గా కాలమ్ ఇవ్వడం జరిగిందండి. అట్లాగే కాన్ఫరెన్స్, వర్క్షాప్‌లు ఏమి అటెండ్ అయ్యారన్నది క్లియర్‌గా ఇవ్వడం జరిగింది. అట్లాగే అవార్డ్స్, ప్రైజెస్ ఏమున్నాయన్నది క్లియర్‌గా ఇవ్వడం జరిగింది. ఈ 3 కూడా సెపరేట్‌గా స్పేస్ ఇవ్వడం జరిగింది. ఆ స్పేస్‌లో మీరు మెన్షన్ చేయాలి.
మీ ప్రపోజల్ ఏదైతే ప్రాజెక్ట్ చేద్దాం అనుకుంటారో ఆ ప్రపోజల్ 200 to 250 వర్డ్స్లో మీరు మెన్షన్ చేయాలి కంపల్సరీగా. సో ఇది జాగ్రత్తగా మీరు గుర్తుపెట్టుకోండి. అట్లాగే సబ్మిషన్ ఈ 8 వీక్స్లో ఏదైతే ఫోర్ వీక్స్ సమ్మర్ ఇంటర్న్షిప్ అయిన తర్వాత ఫీడ్బ్యాక్ ఒక మీటింగ్ వాళ్ళు కండక్ట్ చేయడం జరుగుతుందండి. మిడ్ టర్మ్ మీటింగ్ అంటారు. మీటింగ్ తర్వాత 8 వీక్ అయిపోయిన తర్వాత మీకు సర్టిఫికెట్, మీకు సబ్మిషన్, మీకు ఫీడ్బ్యాక్ అన్నీ కూడా 8 వీక్స్ తర్వాత అవుతుంది. దీనికి సంబంధించి ఏదైనా డౌట్లు ఉన్నట్లయితే sip@iip.ac.in మెయిల్ ఐడి మీరు పంపించవచ్చు. ముఖ్యంగా ఇంకోటి ఏంటంటే హెచ్ఓడి సైన్ చేయాలి. 2 ఎల్ఓఆర్స్ ఉంటాయండి. ఎల్ఓఆర్స్ మీ ఫ్యాకల్టీ ఇష్టం వచ్చినట్టు రాయడానికి కుదరదు. ఎల్ఓఆర్స్ కూడా ఒక ప్రొఫార్మా ఇచ్చారండి. జనరల్గా ఎల్ఓఆర్స్కి ప్రొఫార్మా ఎవరో బట్ వీళ్ళు ఇచ్చారు ఐఐపీ వాళ్ళు. ఆ ప్రొఫార్మా క్లియర్గా ఆ వెబ్సైట్లో పెట్టాడు. ఆ 2 డౌన్లోడ్ చేసుకుని మీ ఫ్యాకల్టీని రిక్వెస్ట్ చేసి సంతకం పెట్టించుకోండి. హెచ్ఓడి దగ్గర సంతకం దేనికి అంటే మీకు బ్యాక్లాగ్స్ లేవు, డిసిప్లినరీ యాక్షన్ లేదని హెచ్ఓడి సంతకం పెట్టాలి. 2 లెటర్ ఆఫ్ లెటర్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఫార్మాట్లో తీసుకెళ్ళి మీరు సంతకం పెట్టించుకోవాలి. ఇది బేసికల్గా ఇన్స్టిట్యూట్ ఆఫ్ నేషనల్ ఇంపార్టెన్స్ అండి, ఐఎన్ఐ అంటారండి. అందు గురించి వీటికి ఫీజు లేకపోతే ఇవన్నీ కొంచెం నేషనల్ ఇంపార్టెన్స్ ఉన్నటువంటి కాలేజెస్ కాబట్టి 2017 యాక్ట్ ప్రకారం ఈ కాలేజీ మనకు వచ్చింది మినిస్టర్ ఆఫ్ పెట్రోలియం అండ్ న్యాచురల్ గ్యాస్ సంబంధించిన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. సో ఇది ఐఐపిఏకి సంబంధించిన 30th లాస్ట్ డేట్ కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ 30th లోపు మీరు అప్లై చేయండి. ఎందుకంటే కొంచెం హెచ్ఓడి సంతకం ఎల్ఓఆర్స్ కూడా ఉన్నాయి కాబట్టి కొంచెం ఎర్లీగానే స్టార్ట్ చేసి చెయ్యండి. దయచేసి మీకు తెలిసిన ఫ్రెండ్స్ ఎవరైతే ఉంటారో జియాలజీ కానీ, జియోఫిజిక్స్ కానీ, బయోసైన్సెస్ కానీ, బయోటెక్నాలజీ కానీ, బయో ఇన్ఫర్మేటిక్స్ కానీ, మెకానికల్ కానీ, కెమికల్ ఇంజనీరింగ్ కానీ, పెట్రోలియం ఇంజనీరింగ్ కానీ, కంప్యూటర్ సైన్స్ కానీ, మ్యాథమెటిక్స్ కానీ, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్ వీళ్ళందరూ కూడా మీరు అప్లై చేయొచ్చు. ఇబ్బంది ఏమీ లేదు. బీటెక్ అయినా, ఎంటెక్ అయినా, ఎంఎస్సీ అయినా, ఎంటెక్ అయినా కూడా 5 ఇంటిగ్రేటెడ్ కోర్సెస్ ఏవైతే ఉన్నాయో చేయండి. ఇది గోల్డెన్ ఆపర్చునిటీ అండి జనరల్గా. ఎందుకంటే ఇవి చాలా రిమోట్గా ఉంటాయి కాబట్టి ఎక్కువ మంది ఎవరో అప్లై చేయరు దీనికి. యాక్చువల్గా తెలియదు ఎక్కువ మందికి. సో అందువల్ల అప్లై చేస్తే వచ్చే అవకాశాలు కూడా ఉంటాయి. సో అది అకామిడేషన్ అవన్నీ ఎనీవే అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళ ఇస్తారు వైజాగ్ కాబట్టి అది ఇష్యూ ఉండదు అనుకోండి. అన్నీ ఇట్స్ నాట్ ఎ బిగ్ ఇష్యూ. ఎనీవే థ్యాంక్ యూ వెరీ మచ్.